ఖేలో ఇండియా పథకంలో భాగంగా క్రీడల మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని హైదరాబాద్ ఇంటెలెక్చువల్ ఫోరం తీవ్రంగా ఎండగట్టింది. ఉత్తరప్రదేశ్కు 439.46 కోట్లు, గుజరాత్కు 426.13 కోట్లు కేటాయించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి కేవలం 228 కోట్లు మాత్రమే ఇవ్వడాన్ని ఖండించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో సౌత్ స్టేట్స్ నుంచి 40% సంపద సమకూరుతుంటే ఆయా రాష్ట్రాలు బడ్జెట్లో కేవలం 10% నిధులను మాత్రమే తిరిగి పొందుతున్నాయని స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే ఈ వివక్షను ఎందుకు అంగీకరిస్తున్నాయో తెలియడం లేదని హెచ్ఐఎఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం 2161.57 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు అత్యధిక నిధులు పొందగా తెలంగాణ కేవలం 17.77 కోట్లు, తమిళనాడు 20.4 కోట్లు, ఏపీ 21.92 కోట్లు నిధులు పొందాయి. పంజాబ్ గవర్నమెంట్ వెబ్సైట్లోని ఈ సమాచారాన్ని హైదరాబాద్ ఇంటెలెక్చువల్ ఫోరం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, సౌత్ స్టేట్స్ కు స్పోర్ట్స్ బడ్జెట్ లో ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా వివక్షకే గురి చేస్తాయి, వివక్ష చూపుతాయి అనేది మనకు జగమెరుగని సత్యం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సందర్భాల్లో చాలా కులంకుశంగా కుండబద్దలు కొట్టినట్టు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో చెప్పారు. ఇవాళ మరొకసారి కూడా దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్రం మరొకసారి చిన్న చూపు చూపింది. అందుకు నిదర్శనంగానే ఇవాళ ఖేలో ఇండియాలో విడుదల చేసిన బడ్జెటే దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. కేంద్ర సర్కారు తీరు ఎండగట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఇంటెలెక్చువల్ ఫోరం ఏదైతే ఖేలో ఇండియా పథకంలో కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగింది, అన్యాయంతో పాటు వాళ్ళ పూర్తిగా అంటే నిర్లక్ష్యం వహించింది కేంద్ర ప్రభుత్వం. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 2.16 కోట్లు విడుదల చేయగా దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ కు 439.46 కోట్లు, గుజరాత్ కు 426.13 కోట్లు కేటాయింపు జరిగింది. ఇది మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు కలిపి కేవలం 228 కోట్లు మాత్రమే విడుదల చేసి చిన్న చూపును మరింత చూపించిన పరిస్థితి వల్ల యావత్తు దక్షిణాది రాష్ట్రాల సంబంధించిన వారంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఇంటెలెక్చువల్ ఫోరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన వ్యక్తం చేసి చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ కు రాష్ట్రానికి కేటాయించిన నిధులు కూడా ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 439.46 కోట్లు కేటాయించడం అంటే ఇది దక్షిణాది రాష్ట్రాలపైన వివక్ష, దక్షిణాది రాష్ట్రాలపైన కుట్ర అనేది కూడా మనం ప్రధానంగా చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కేంద్రం సౌత్ తల్లి ప్రేమను మరొకసారి ఖండించింది హైదరాబాద్ ఇంటెలెక్చువల్ ఫోరం. ప్రత్యూష. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.